వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టి ఒక చిన్న హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. యు ఆర్ మై ఎవ్రీథింగ్ పార్ట్ 24. రిషి తిరిగి తన గదిలోకి వచ్చేటప్పటికి ఆరాధ్య అప్పటికే నిద్రపోతోంది. అతను ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఆమె పక్కనే కూర్చున్నాడు. అప్పటిదాకా అతను పడ్డ టెన్షన్ అంతా ఆమె ఫేస్ చూడగానే తగ్గిపోయినట్లుగా అనిపించింది. ప్రశాంతంగా ఆమె పక్కన కూర్చొని స్మూత్గా ఆమె తల మీద చేయి వేసి ఒక 2 నిమిషాలు ఆమె ఫేస్లోకి చూస్తూ ఉండిపోయాడు. అలా చూస్తూ ఉంటే అతను చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. కానీ అంతలోనే అతని కళ్ళ ముందు విశాల్ రూపం మెదిలింది. ఎప్పుడైతే అతనికి విశాల్ గుర్తొచ్చాడో వెంటనే అతని మొహంలో ఉన్న నవ్వు మాయమైపోయి సీరియస్గా మారిపోయాడు. అసలు ఆ విశాల్ ఏమనుకుంటున్నాడు? నన్ను దాటి ఆరాధ్య దగ్గరికి తను రాగలననే అనుకుంటున్నాడా? అసలు ఈ రిషివర్ధన్ అంటే ఏమిటో అతను మర్చిపోయాడా? అతనికి నేనెవరో గుర్తు చేయాల్సిన సమయం వచ్చింది అని మనసులోనే అనుకొని అక్కడి నుంచి లేచి తన వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళి బట్టలు బ్యాగ్లో సర్దడం మొదలుపెట్టాడు. అతను రేపు ఉదయమే వర్ధన్ ప్యాలెస్కి షిఫ్ట్ అవ్వాలని డెసిషన్ తీసేసుకున్నాడు. ఇంకా అక్కడే ఉండడం ఆరాధ్యకి అంత సేఫ్ కాదు అని అతని ఉద్దేశం. మరుసటి రోజు ఆరాధ్య నిద్ర లేచేటప్పటికి దాదాపు మధ్యాహ్నం అయిపోయింది. ఆరాధ్య తన తల మీద తనే చిన్నగా కొట్టుకొని, ఎప్పుడూ లేనిది నేను ఇంతసేపు ఎందుకు నిద్రపోయాను? అసలు నేను ఎప్పుడూ ఉదయాన్నే లేస్తాను కదా, కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అని తనలో తనే అనుకుంది ఆరాధ్య. అలా అనుకున్న తర్వాత ఆమె బెడ్ దిగి చూసేటప్పటికి ఆమె ఎదురుగా 2 బ్రీఫ్ కేసులు సర్దిపెట్టి ఉన్నాయి. వీటిని ఎవరు సర్దిపెట్టారు? ఖచ్చితంగా రిషి గారే ఇవి సర్ది ఉంటారు అని తనలో తనే అనుకుంది ఆరాధ్య. అంటే మేము ఎక్కడికైనా వెళ్తున్నామా అని వెంటనే తనను తాను ప్రశ్నించుకుంది. నాలో నేను అనుకోవడం దేనికి? రిషి గారిని అడిగితే చెప్తారు కదా అంటూ అతని కోసం కిందకు వెళ్ళింది ఆరాధ్య. కానీ ఆమెకి అక్కడ రిషి కనిపించలేదు. ఎందుకంటే అప్పటికే అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అక్కడున్న పని మనిషి రిషి ఎప్పుడూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళారు కదా అని మాత్రం అడిగింది ఆరాధ్య. ఆ ప్రశ్న ఆరాధ్య అడుగుతుంది అని ముందే తెలిసిన ఆ పని మనిషి, ఎస్ మేడం, ఈరోజు సార్ బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళారు అని నవ్వుతూ చెప్పింది. ఓకే గుడ్ అని నవ్వి, ఈరోజు సార్కి నేనే భోజనం వండి మరీ తీసుకెళ్తాను అని చెప్పింది ఆరాధ్య. ఆ మాటలకి ఆ పని మనిషి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మేడం, మీరు వంటగదిలోకి వచ్చారని తెలిస్తే సార్ మా ప్రాణాలు తీసేస్తారు. అసలు మీ చేత ఏ పని చేయించద్దు అని సార్ స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేశారు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మేము ప్రిపేర్ చేసిస్తాము, మీరు తీసుకువెళ్దురు కానీ అని బతిమలాడుతున్నట్లుగా అన్నది ఆ మెయిడ్. ఆర్డర్ వేయడానికి అతనెవరు? ఈ ఇల్లు నాది కూడా, నేను కూడా నాకు కావలసినట్టుగా ఉండొచ్చు, నేనేమైనా చేసుకోవచ్చు అని చెప్పి వంటగదిలోకి వెళ్ళింది ఆరాధ్య. ఆమెను ఎలా ఆపాలో తెలియక పని మనిషి సైలెంట్గా ఉండిపోయింది. కానీ అప్పటికే వంటగది లోపల ఉన్న కుకింగ్ స్టాఫ్ ఆమెను ఆపడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు కూడా ఆరాధ్యని ఆపలేకపోయారు. ఆరాధ్య అంత స్ట్రిక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఇంక వాళ్ళు ఏమీ చేయలేక సైలెంట్గా నిలబడి ఈ వంట చేసే ప్రాసెస్లో ఆరాధ్యకి ఎలాంటి గాయం కాకూడదు అని మాత్రమే దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండిపోయారు. ఎందుకంటే ఆరాధ్యకి చిన్న దెబ్బ తగిలినా కానీ వాళ్ళ బాస్ వాళ్ళని మామూలుగా వదిలిపెట్టడు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే అంతకు మించి వాళ్ళేమీ చేయలేకపోయారు. ఆరాధ్య వంట చేసే హడావిడిలో చిన్న పొరపాటు వల్ల వేడి నూనె ఆమె చేతి మీద పడింది. వెంటనే ఆరాధ్య నోటి నుంచి చిన్నగా కేక వినపడింది. అది విన్న అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా భయంతో అలర్ట్ అయ్యి ఆమె దగ్గరకు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొచ్చి హడావిడి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరినీ చూసి ఆరాధ్య నవ్వుతూ, అరే మీరందరూ ఎందుకింత భయపడుతున్నారు? అయినా వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న గాయాలు అవుతూనే ఉంటాయి, ఇందులో ఏముంది? మీరు అనవసరంగా కంగారు పడకండి, నాకు త్వరగానే తగ్గిపోతుంది అని ఆరాధ్య చెబుతున్నా కూడా వినకుండా అక్కడున్న స్టాఫ్, లేదు మేడం,
ఇదంతా మా తప్పే. మిమ్మల్ని అసలు వంటగదిలోకే రానివ్వద్దు అని సార్ చెప్పారు. కానీ ఇప్పుడు మీకు ఇలా జరిగింది అని సార్కి తెలిస్తే అంటూ భయపడిపోతూ ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆరాధ్యకి వాళ్ళ భయం అర్థమైంది. మీరేమీ కంగారు పడకండి, కూల్గా ఉండండి, ఏం జరగదు, అయినా నాకేం కాలేదు అని సమాధానం చెప్పింది ఆరాధ్య. ఆ తర్వాత అక్కడున్న ఒక మెయిడ్తో వీటిని అన్నిటినీ కూడా క్యారేజీలోకి సర్ది ఉంచు, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది ఆరాధ్య. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆరాధ్య క్యారేజ్ తీసుకొని వర్ధన్ ఇండస్ట్రీస్ లోపలికి అడుగుపెట్టింది. ఆరాధ్య ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడంతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఆమెని వింతగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె ఒక సాధారణ తెల్లటి టాప్తో పాటు డెనిమ్ జీన్స్ ధరించి జుట్టును హై పోనీటైల్గా కట్టుకొని ఎప్పటిలాగే అందంగా కనిపించింది. కానీ ఆమె అలా సాదాసీదాగా ఉండడం వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళెవరిని పట్టించుకోకుండా ఆరాధ్య నేరుగా లిఫ్ట్ లోపలికి వెళ్ళింది. సీఈఓ క్యాబిన్లోకి వెళ్ళేటప్పుడు దారిలో కొంతమంది ఎంప్లాయీస్ వినయంగా లేచి ఆమెని విష్ చేశారు. అందరి వైపు చూసి నవ్వుతూ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, రిషి సార్ ఆఫీస్లో ఉన్నారా అని అడిగింది ఆరాధ్య. రిసెప్షనిస్ట్ ఆరాధ్య వైపు చూసి నవ్వుతూ, మేడం ప్రస్తుతం సారు మీటింగ్లో ఉన్నారు, మీరు ఇక్కడికి వచ్చారని నేను వెళ్ళి ఆయనకి చెప్తాను అని అన్నది. ఆరాధ్య, అయ్యో పర్వాలేదు, నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, అనవసరంగా తనని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రిషి క్యాబిన్లోకి వెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్య లంచ్ బాక్స్ను టేబుల్పై పెట్టి సోఫాలో కూర్చుంది. అక్కడ కూర్చుని ఉండడం కొద్దిసేపటి తర్వాత ఆమెకు విసుగుగా అనిపించడంతో ఆమె రిషి టేబుల్ వైపు వెళ్ళి అతని కుర్చీలో కూర్చుంది. అప్పుడు ఆమె కళ్ళు ఒక బాక్స్ మీద పడ్డాయి. లాస్ట్ టైం ఆమె అక్కడికి వచ్చి ఆ బాక్స్ తెరిచినప్పుడు లోపల కొన్ని ఫోటోలు చూసినట్టుగా గుర్తొచ్చింది. కానీ ఆ రోజు ఆమెకు అవి అంత స్పష్టంగా గమనించలేదు. అందుకే మళ్ళీ ఆ ఫోటోలను బయటకు తీసి చూస్తోంది. కొన్ని క్షణాల పాటు వాటిని జాగ్రత్తగా చూసిన తర్వాత రిషి అందరితో పాటు ఒక మూలలో నిలబడి ఉండడం గమనించింది ఆరాధ్య. అలా రిషి ఇంట్రోవర్ట్గా నిలబడి ఉండడం చూసి ఆరాధ్యకి నవ్వొచ్చింది. కానీ రిషి పక్కన నిలబడిన ఒక అబ్బాయిని చూడగానే ఆరాధ్యకు అతనిని ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. బాగా పరిచయం ఉన్నవాడిలాగా కూడా అనిపించింది. అతనిని గుర్తుపట్టడానికి ట్రై చేస్తూ ఉండగా అదే సమయంలో డోర్ దగ్గర తలుపు తీసుకొని ఎవరో వచ్చినట్లుగా అనిపించి తల పైకెత్తి చూసింది ఆరాధ్య. ఎదురుగా సిద్ధార్థ నిలబడి ఉన్నాడు. అతనిని చూడగానే, అరే, రిషి పక్కన నిలబడిన వ్యక్తి ఇతను ఒక్కడే కదా అని అనుకుంటూ ఆమె రిషి సీట్లోంచి లేచి నిలబడింది. ఆమె అలా లేచి నిలబడడం చూసి సిద్ధార్థ నవ్వుతూ, అయ్యో, నన్ను చూసి మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, మీరు కూర్చోవచ్చు మిస్సెస్ రిషివర్ధన్ అని నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. సరిగ్గా అప్పుడే ఆరాధ్యకు అతని పేరు గుర్తొచ్చింది. నువ్వు సిద్ధార్థ కదా అని అడిగింది ఆరాధ్య. ఓహో, నేను ఇంకా మీకు గుర్తున్నానా? అంతే కదా, మన ఫ్యాన్ బేస్ అలాంటిది మరి అని కాలర్ ఎగరేస్తూ అన్నాడు సిద్ధార్థ. నిజానికి సిద్ధార్థ కాలేజీలో ఉండే అమ్మాయిలందరినీ టీజ్ చేస్తూ ఉండేవాడు. చాలా సరదాగా ఉండేవాడు. అందుకే అతను బాగా గుర్తుండిపోయాడు. ఆరాధ్య అతనిని గుర్తుపట్టడంతో సిద్ధార్థ ముందుకొచ్చి ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. ఆరాధ్య అతనికి తన చేతినివ్వకుండా అక్కడున్న సోఫాలో కూర్చొని, ఇంకా నువ్వేమీ మారలేదన్నమాట, అన్నట్లు నీకు విషయం చెప్పాలి, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, అంతేకాదు ఇప్పుడు నువ్వు నా భర్త ఆఫీస్లోనే నిలబడున్నావు, ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిది అని నవ్వుతూ అన్నది ఆరాధ్య. ఆరాధ్య మాటలు వినగానే సిద్ధార్థకి ఆశ్చర్యంగా అనిపించింది. ఆరాధ్య వైపు కొంచెం కోపంగా చూస్తూ, అతను, నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటున్నట్టుగా ఉన్నావు, నేనెవరికి పులిహోర కలపలేదు, ఆడపిల్లలే నా చుట్టూ తిరిగేవాళ్ళు, నాకు ఎలాంటి మాయలు మంత్రాలు అలాంటివేం తెలియదు అని అలిగినట్టుగా అన్నాడు సిద్ధార్థ. అవునా, నిజమా? అయితే మరి అప్పుడు కాలేజీలో వాళ్ళందరూ చెప్పుకునేది అబద్ధమా అని ఆశ్చర్యం నటిస్తూ అడిగింది ఆరాధ్య. ఆరాధ్య కావాలనే తనను ఆట పట్టిస్తుంది అన్న సంగతి సిద్ధార్థకు అర్థమైంది. అంటే అప్పట్లో చిన్నతనం కాబట్టి ఏదో అలా వెళ్ళిపోయింది, ఇప్పుడు అట్లా ఉంటారా ఏంటి? నువ్వు నా విషయంలో చాలా ధైర్యంగా ఉండొచ్చు అన్నాడు సిద్ధార్థ. అతను తన మాట పూర్తి చేయకముందే ఆరాధ్య పెద్దగా నవ్వి, చూసావా, ఒప్పేసుకున్నావు, నేనేదో సరదాగా అన్నాను,
కానీ నువ్వు సీరియస్గా ఒప్పుకున్నావు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది అన్నది ఆరాధ్య. అమ్మయ్యా, ఇంకా నువ్వు సీరియస్గా అన్నావేమోనని చాలా భయపడి చచ్చిపోయాను. నేను చూసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు కదా అంటూ చెయ్యి ముందుకు చాపాడు సిద్ధార్థ. ఆరాధ్య కూడా నవ్వుతూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో రిషి ఎంటర్ అయ్యాడు. రిసెప్షనిస్ట్ ఆరాధ్య వచ్చింది అని చెప్పడంతో మీటింగ్ త్వరగా కంప్లీట్ చేసేసుకొని అతను ఆ రూమ్లోకి వచ్చాడు. వచ్చేటప్పటికి సిద్ధార్థ, ఆరాధ్య ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుకుంటూ మాట్లాడడం కనిపించింది. ఎందుకో రిషికి ఒక క్షణం జలసీగా అనిపించింది. డోర్ తీసుకొని లోపలికి వచ్చిన రిషిని చూడగానే సిద్ధార్థ తన చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకంటే రిషికి ఆరాధ్యతో ఎవరైనా అలా మాట్లాడితే ఎంత కోపమో సిద్ధార్థకి అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే తన జాగ్రత్తలో తనున్నాడు. రిషి కూడా అలానే అనుకున్నాడు మనసులో. అదే సిద్ధార్థ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి వాళ్ళ చెయ్యి విరిగిపోయి ఉండేది అని తనలో తనే అనుకున్నాడు రిషి ఆరాధ్య దగ్గరకు వచ్చి, ఎంతసేపు అయింది ఆరాధ్య నువ్వు వచ్చి? నా కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా అని అడిగాడు. ఆరాధ్య తన వైపు చూసి, లేదు నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పింది. రిషి సిద్ధార్థ వైపు చూసి, నువ్విక్కడేం చేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు. ఏరా, నేను నిన్ను కలవడానికి ఎన్నిసార్లు ఆఫీస్కి రాలేదు? ఇప్పుడు కూడా పని మీదే వచ్చాను. దానికి అంత సీరియస్ అవుతావేంటి? ఇదేం బాగాలేదు. పెళ్లి కాగానే అందరూ మారిపోతారు అంటే ఏమో అనుకున్నాను. నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది అని అలిగినట్టుగా అన్నాడు సిద్ధార్థ. మధ్యలో ఆరాధ్య కలగజేసుకొని, సరే నేను మీకోసం లంచ్ తీసుకొచ్చాను. మీరు హ్యాండ్ వాష్ చేసుకొని రండి, వడ్డిస్తాను అన్నది ఆరాధ్య. అవునా, లంచ్ తీసుకొచ్చావా? అందుకే ఇందాకటి నుంచి స్మెల్ సూపర్గా వస్తోంది. త్వరగా వడ్డించు, నాకు చాలా ఆకలేస్తోంది అంటూ అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు సిద్ధార్థ. తను నీ కోసం లంచ్ తీసుకురాలేదు, నా కోసం తీసుకొచ్చింది అని సీరియస్గా అన్నాడు రిషి. అలా అంటున్నప్పుడు అతని ఫేస్లో ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం కనిపించింది. ఆరాధ్య రిషి వైపు చూసి నవ్వుతూ, పర్వాలేదు రిషి, నేను చాలా ఫుడ్ తీసుకొచ్చాను, అతనికి కూడా సరిపోతుంది, తనని కూడా తిననివ్వు అన్నది ఆరాధ్య. ఇక రిషి ఏమీ మాట్లాడలేకపోయాడు. నీకంటే ఆరాధ్య బెటర్ రా, కనీసం నన్ను తినమని మర్యాదకు కూడా నువ్వు అనలేదు. అంతేలేరా, అంతే అన్నాడు సిద్ధార్థ. రిషి ఆరాధ్య వైపు చూసి నవ్వుతూ, త్వరగా వడ్డించు అనడంతో ఆరాధ్య అతని ప్లేట్లో కొన్ని ఐటమ్స్ పెట్టి, ఇవన్నీ తిని ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పాలి అని అన్నది. ఆ మాటకి రిషి కళ్ళు రెండు చిన్నవి చేసి, అంటే నువ్వు వంట చేసి తీసుకొచ్చావా? అసలు వాళ్ళు నిన్ను వంటగదిలోకి ఎందుకు రానిచ్చారు అని కోపంగా అడిగాడు. అయ్యో రిషి, వాళ్ళు నన్ను వద్దనే అన్నారు, కానీ నేనే వాళ్ళని అరిచి మరీ వంట చేశాను. అయినా ఆ ఇల్లు నాది కూడా, నేను కావలసినట్టుగా అక్కడ ఉండొచ్చు, ఏం ఉండకూడదా అని తిరిగి ప్రశ్నించింది ఆరాధ్య. ఆ ఇంటిని తను ఓన్ చేసుకోవడం రిషికి బాగా నచ్చింది. అందుకే ఇక ఆ విషయం గురించి ఆమెతో ఏమీ మాట్లాడకుండా ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. మరోవైపు భోజనం చేస్తున్న సిద్ధార్థ అవి తింటూ, ఆహా ఆరాధ్య, నువ్వు చాలా బాగా వంట చేసావు, అన్ని ఐటమ్స్ సూపర్ ఉన్నాయి అని ఆరాధ్యని పొగడడం స్టార్ట్ చేశాడు సిద్ధార్థ. ఆరాధ్య తన వైపు చూసి నెమ్మదిగా నవ్వి ఊరుకుంది. అలా వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా సడన్గా ఆరాధ్యకి ఏదో గుర్తొచ్చినట్లుగా, ఏ సిద్ధార్థ, నిన్ను చాలా రోజులుగా ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. కాలేజీలో చదివేటప్పుడు ఎప్పుడూ నీ పక్కన ఒక మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి తిరుగుతూ ఉండేవాడు, అతను ఎవరు అని అడిగింది ఆరాధ్య. ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు, అతను రిషివర్ధనే. ఆరాధ్య అతని గురించే అడగడం విని ఒక్కసారిగా ఫుడ్ తింటున్న రిషికి కొరబోయింది. వెంటనే ఆరాధ్య కంగారుగా అతనికి ఒక గ్లాస్ నీళ్లు ఇచ్చి, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు, నెమ్మదిగా తినండి అని చెప్పింది. ఆ తర్వాత తిరిగి సిద్ధార్థతో, నిన్నే ఏదో అడిగాను, అవును, ఎప్పుడు కాలేజీలో నీతో పాటు ఒకతను మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు, అతను ఎవరు అని మరోసారి అడిగింది. సిద్ధార్థ రిషి వైపు ఓరగా చూస్తూ, అతనికి చాలా సిగ్గెక్కువలే, అందుకే అలా మాస్క్ పెట్టుకొని తిరిగేవాడు. అంతేకాదు ఈ మధ్యనే అతనికి పెళ్లి కూడా అయింది
అని చెప్పాడు. ఆ మాట విన్న ఆరాధ్య, పాపం ఎవరో ఆ దురదృష్టవంతురాలు, కనీసం ఫేస్ చూపించడానికి కూడా ఇష్టపడిన అతన్ని చేసుకొని ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏంటో అని అన్నది ఆరాధ్య. ఆ మాటలకి రిషికి మరోసారి కొరబోయింది. ఏంటి రిషి, ఈరోజు మీకేమైంది? చిన్నగా తినండి అని రిషితో చెప్పి, చెప్పు సిద్ధార్థ, ఏదో చెప్తున్నావు అని అన్నది ఆరాధ్య. అప్పటికే రిషి సిద్ధార్థ వైపు సీరియస్గా చూస్తున్నాడు. అలా చూడడం చూసి సిద్ధార్థ తల వంచుకొని, అతను నువ్వనుకున్నట్టుగా మరీ అంత షై పర్సన్ ఏం కాదు, చాలా ధైర్యవంతుడే. అన్నట్టు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఒకవేళ అలాంటి పర్సన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఏం చేస్తుండేదానివి అని అడిగాడు సిద్ధార్థ. ఆరాధ్య తల అడ్డంగా ఊపుతూ, నో, నేను అలాంటి అబ్బాయిని అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోను. చూస్తూ అలాంటి వాళ్ళని అసలు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఒకవేళ ఎవరైనా చేసుకున్నా ఖచ్చితంగా ఆ అమ్మాయి పిచ్చిదై ఉంటుంది అని అన్నది ఆరాధ్య. ఈసారి సిద్ధార్థకి కొరబోయింది. అరే సిద్ధార్థ, నీకేమైంది? చిన్నగా తిను అని. సరేలే, ఇక ఆ టాపిక్ గురించి ఎందుకు కానీ, రిషి నువ్వు సూట్ కేసులు సర్దించావు కదా, మనం ఎక్కడికైనా వెళ్తున్నామా అని అడిగింది ఆరాధ్య. రిషి నెమ్మదిగా నవ్వి, అవును, ఈరోజు మనం వర్ధన్ ప్యాలెస్కి వెళ్తున్నాం. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక మనం అక్కడి నుంచి బయలుదేరదాం. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పాడు రిషి. ఆరాధ్య సరే అని తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళగానే సిద్ధార్థ రిషి వైపు భయంగా చూశాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఈరోజు ఈ సింహానికి నేను బలి అని తనలో తనే అనుకుంటూ ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచించి, రిషి, అన్నట్టు నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేశాడు సిద్ధార్థ. కానీ రిషి అదేమీ పట్టించుకోకుండా సిద్ధార్థ హ్యాండ్ని వెనక్కి ఫోల్డ్ చేసి, ఇంకోసారి ఎప్పుడైనా సరే ఆరాధ్యకి షేక్ హ్యాండ్ ఇచ్చినా, తన ముందు ఎగస్ట్రాలు మాట్లాడినా నీకు అదే ఆఖరి రోజు అవుతుంది అంటూ బెదిరించాడు. ఒరేయ్, నేను నీ ఫ్రెండ్నిరా, నన్ను వదిలేరా బాబు, నా విషయంలో కూడా ఎందుకురా నీకంత జల్సీ? అయినా షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆరాధ్య ఏమైనా అరిగిపోయిందా అని నవ్వుతూ అన్నాడు సిద్ధార్థ. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ప్లీజ్. వ్యూస్ ఎక్కువగా వస్తే డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అస్సలు వ్యూస్ రావడం లేదు. ఈ స్టోరీ ఆపేసి కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. అలాగే లైక్ చేయండి, చిన్న కామెంట్ కూడా పెట్టండి. లవ్ యూ ఆల్.